వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. హైందవ ధర్మం వివాహ బంధం అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. హిందూ అనేటువంటి పదం మతానికి సంబంధించింది కాదు, అది దేశానికి సంబంధించినటువంటి పదం. సింధు అనేటువంటి దాని నుండి హిందూ అనేటువంటి పదం వచ్చింది. మన దేశమే హిందూ దేశం. ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళు ఏ మతం వాళ్ళైనా కానీ, ఏ కులం వాళ్ళైనా కానీ వాళ్ళు హైందవులే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. అందరూ హైందవులే. మన ధర్మం హైందవ ధర్మం, మన బంధం వివాహ బంధం. ఈ రెండూ కూడా ఎంతో పరమ పవిత్రమైనటువంటివి అనటంలో సందేహమే లేదు. కుటుంబ వ్యవస్థే వివాహ బంధం. సంసారిగా ఉండే ముక్తిని సాధించు అంటారు జిల్లెళ్ళమూడి అమ్మవారు అనసూయ మహాదేవి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం, ప్రియం చ నానృతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతన. హైందవ ధర్మం యొక్క మూల స్థితి ఏంటి అంటే చెప్తున్నారు. సత్యం బ్రూయాత్, సత్యాన్నే పలకాలి. ప్రియం బ్రూయాత్, ప్రియంగా మాట్లాడాలి. నబ్రూయాత్ సత్యమప్రియం, అప్రియమైనప్పటికీ సత్యాన్ని ఎప్పుడూ కూడా పలకకూడదు. ప్రియం చ నానృతం బ్రూయాం, ప్రియమంది కదా అని అసత్యాన్ని పలకకూడదు. ఇదే సనాతనమైనటువంటి హైందవ ధర్మం అని అంటారు. ఇకపోతే వివాహ వ్యవస్థ. విగతం వాహనం యత్ తత్ వివాహం అని ఒకటి, విశేషేణ వాహనం వివాహం అని మరొకటి. వివాహ విధానమే లేకపోయినట్లయితే వ్యవస్థ అనేటువంటిది లేనే లేదు. మాంగళ్యం పంతునా అనేనా మమ జీవనహేతున కంఠే బధ్నామి శుభగే త్వం దీవా శరదాం శతం అని అంటాం. ఇక్కడ చూడండి, మమ జీవనహేతున అనేటువంటి పదం మూలమైనటువంటిది. నా జీవనానికి మూలం ఎవరంటే నీవే అంటున్నాడు భర్త భార్యతోటి. కాబట్టి మన వివాహ బంధం అనేటువంటిది ఆచంద్రతారకం కూడా శాశ్వతంగా ఉండాలి అని చెప్తున్నటువంటి వివాహ మంత్రం ఇది. ఇది చాలా పరమ పవిత్రమైనటువంటిది అంటంలో సందేహం లేదు. సత్య ధర్మాలని దక్షతతోటి దంపతులిద్దరూ కూడా కాపాడుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. సత్యధర్మాలను దక్షతతోటే కాపాడుకోవాలి. అదే లేకపోయినట్లయితే శిక్షణకు రక్షణకు రెండిటికీ కూడా దైవం అనేటువంటిది ఉంటుంది అని ఆదికవి నన్నయ తన మహాభారతంలో ఎప్పుడో చెప్పాడు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే ఆరము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వరుపేక్షసే శ్రీ అది వారల చేటకు గాని ధర్మ విస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడన్ అనంటారు ఆదికవి నన్నయ మహాభారతంలో. దంపతులిద్దరూ కూడా సత్యధర్మాల రెండింటినీ కూడా సేవించాలి. అంటే సత్యాన్ని ధర్మాన్ని రెండింటినీ కూడా ఎవరైతే సేవించరో రక్షించుకోరో వాళ్ళని రక్షణకు శిక్షణకు కూడా దైవం అనేటువంటిది ఒకటి ఉంది అని ఆదికవి నన్నయ్య ఎప్పుడో చెప్పాడు. కాబట్టి మన హైందవ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే ముఖ్యంగా హిందూ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడి మీద కూడా ఆధారపడి ఉంది. అనిలాచల మహర్షి అయినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా అదే చెప్తాడు. సంసారిగా ఉండి ముక్తిని సాధించు అని అంటారన్నమాట. సన్యాసిగా ఉండి ముక్తిని సాధించకూడదు, సంసారిగా ఉంటూనే ముక్తిని సాధించు అని చెప్పినటువంటి వాడు అనిలాచల మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సాక్షాత్ లలితా పట్టాభటారిక అయినటువంటి రాజరాజేశ్వరి స్వరూపిణి అయినటువంటి జిల్లెళ్ళమూడి అమ్మ అనసూయమ్మ, ఆమె కూడా ముక్తిని సాధించాలి అంటే వివాహ బంధం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి అని చెప్తారు.
అటు ప్రతి ఒక్కరూ కూడా వివాహ బంధంలో వైవాహికంగా ఉంటూనే ముక్తిని సాధించాలి. మన ధర్మాన్ని మనమే కాపాడుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.